అధికారం మీ దగ్గర, సమాధానం చెప్పలేక ఏడుపు మా దగ్గర. టీడీపీ మీడియా వణుకుపై బీసీవై స్ట్రాంగ్ కౌంటర్. బాధ్యత అడిగితే బొబ్బలెందుకు? బీసీ సింహగర్జన వెనుక అసలు లెక్క ఇదే. రాజకీయాల్లో కొందరికి ప్రశ్నించడం అంటేనే అలర్జీ. ముఖ్యంగా అధికారాన్ని ప్రశ్నిస్తే అది తమను టార్గెట్ చేయడమే అని ఫీల్ అయిపోవడం అలవాటైపోయింది. ఫిబ్రవరి 22న జరిగిన బీసీ సింహగర్జన సభలో బోడే రామచంద్ర యాదవ్ ప్రసంగంపై టీడీపీ మీడియా చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. వైసీపీని ఎందుకు అనలేదు అనే వాదన వితండవాదం కాదా? ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? సంతకాలు పెట్టి జీవోలు ఇచ్చే పవర్ ఎవరి చేతుల్లో ఉంది? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం చేతుల్లోనే. బీసీవై పార్టీ ప్రతిపాదించిన 5 కీలక డిమాండ్లలో 4 డిమాండ్లను ఈ ప్రభుత్వం తలుచుకుంటే ఇప్పుడే అమలు చేయొచ్చు. బీసీ రక్షణ చట్టం తీసుకురావాలన్నా, అమరావతిలో 1000 ఎకరాలు బీసీలకు కేటాయించాలనుకున్నా, కులగణన చేపట్టాలన్నా సంతకం పెట్టాల్సింది సీఎం చంద్రబాబే కదా. ఈ లాజిక్ ఎలా మిస్ అయింది టీడీపీ మీడియా? అధికారంలో ఉండి నిర్ణయాలు తీసుకోవాల్సిన వారిని ప్రశ్నించకుండా ఇంట్లో కూర్చున్న ప్రతిపక్షాన్ని విమర్శించాలనడం టీడీపీ మీడియా అమాయకత్వమా లేక తెలివైన అతి తెలివా? రాజకీయాల్లో ప్రశ్న ఎప్పుడు అధికార పక్షాన్ని అడుగుతారు, కానీ ఏపీలో విచిత్రం ఏమిటంటే అధికారంలో ఉన్న కూటమిని అడిగితే ప్రతిపక్షాన్ని ఎందుకు అడగలేదు అని టీడీపీ అనుకూల మీడియా నీతులు చెబుతోంది. ఫిబ్రవరి 22న జరిగిన బీసీ సింహగర్జన సభలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చేసిన ప్రసంగంపై వస్తున్న విమర్శలు చూస్తుంటే వారి అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. బోడే రామచంద్ర యాదవ్ చరిత్ర తెలియదా? బహుశా రామచంద్ర యాదవ్ అంటే ఏంటో వీళ్ళకింకా అర్థమైనట్టు లేదు. ఆయన గుండె ధైర్యం ఏంటో గతంలోనే నిరూపించుకున్నారు. పులివెందుల గడ్డపైనే సవాల్ చేశారు. నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షాత్తు ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల పోలీస్ స్టేషన్ లోనే ఫిర్యాదు చేసి సింహంలా గర్జించిన చరిత్ర ఆయనది. నాడు వైసీపీ అరాచకాలను ప్రశ్నించినప్పుడు లేని ఈ మీడియా బాధ ఇప్పుడు కూటమిని ప్రశ్నిస్తే ఎందుకు వస్తుంది? ఇక అసలు విషయం, బీసీవై పార్టీకి తెలిసిందల్లా తప్పు ఎవరిదైనా ఏకిపారేయడమే. ఈ విషయంలో బీసీవై పార్టీ డిక్షనరీలో డిస్కౌంట్లు, మినహాయింపులు లేవు. తప్పు చేస్తే అధికార పక్షమైన ప్రతిపక్షమైన రామచంద్ర యాదవ్ టార్గెట్ లో ఒక్కటే, అది బీసీల సంక్షేమం. చేతిలో పవర్ ఉన్నవాడిని అడిగితే అది హక్కు, లేని వాడిని అడిగితే అది కాలక్షేపం. బీసీవై పార్టీ చేసేది రాజకీయ పోరాటం, కాలక్షేపం కాదు. ఇది గుర్తు పెట్టుకోవాలందరూ. ప్రశ్న అడిగితే జవాబు చెప్పాలి, కానీ వాళ్ళని కూడా అడగండి అని పక్కదారి పట్టించడం రాజకీయ పిరికితనం. సింహం గర్జిస్తే నక్కలు అరిచినట్టు బీసీ హక్కుల కోసం రామచంద్ర యాదవ్ గర్జిస్తే టీడీపీ మీడియాకు ఎందుకు అంత ఆక్రోశం? అధికారం ఉంది కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాం, దమ్ముంటే డిమాండ్లు నెరవేర్చండి. మరోసారి కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తుంది బీసీవై. బీసీ సింహగర్జనలో టీడీపీని టార్గెట్ చేశారంటే దానర్థం వారు అధికారంలో ఉన్నారని, బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత వారిపై ఉందని గుర్తు చేయడం మాత్రమే. సో ఇప్పటికైనా బీసీల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే విమర్శలను పక్కన పెట్టి డిమాండ్లు అమలు చేయండి. మమ్మల్ని మాత్రమే అంటున్నారు అని ఏడవడం మానేసి పాలనపై దృష్టి పెట్టండి. ప్రశ్నించే గొంతును నొక్కాలనుకోవడం లేదా దానికి రంగు పులమాలనుకోవడం మీ భయానికి నిదర్శనం. చివరిగా మరో మాట, ఎవరు అధికారంలో ఉంటే వారే బీసీవై పార్టీకి జవాబుదారి. అప్పుడు జగన్, ఇప్పుడు చంద్రబాబు. ఎవరో ఏదో అనుకుంటారని బీసీల గొంతుకను రామచంద్ర యాదవ్ ఆపరు. సింహగర్జన మొదలైంది, ఇక అసలు ఆట మున్ముందు ఉంటుంది.